మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పక్కన పెట్టకుండా ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. ఎంతో నిరుద్యోగులకి ప్రాణం పోసినట్టుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము డిఎస్సి కోసం. ఫస్ట్ సంతకం పెట్టడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు చాలా ధన్యవాదాలు. అలానే డిఎస్సి ఏజెన్సీలో చాలా మంది వెయిట్ చేస్తున్నామండి డిఎస్సి కోసం. దానికోసం ఆయన అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. నా తరఫున మేము అనుకుంటున్నాము ఇక్కడ ఈ సరౌండింగ్లో ఏమన్నా మీ తరఫున కోచింగ్ సెంటర్ పెట్టి మాకు కోచింగ్ ఇప్పించాలి అని నేనైతే అనుకుంటున్నాను. దానికి మీ వంతు హెల్ప్ చేయండి మేడం. ఫస్ట్ ఏదైతే డిఎస్సి మీద సంతకం పెడతానన్నారో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకంతో మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఈరోజు డిఎస్సి తీయడం వల్ల నిరుద్యోగులకు చాలా ఎంతగానో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో డిఎస్సి తీస్తాను అని అన్నారు, కానీ 5 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావడంతోనే ఫస్ట్ డిఎస్సి మీదే సంతకం పెట్టారండి. చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలందరికీ మండల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వృద్ధులకేటి వితంతులకేటి పెన్షన్దారు ప్రతి ఒక్కరికి 3000 ఫంక్షన్ 4000 చేస్తానన్నారు. అలాగే నిన్న జరిగిన ఫైల్స్ లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం చాలా మనందరికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక డిఎస్సి అభ్యర్థిగా నేను కూడా అప్లై చేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు టెట్ కనేసి కొంత ఆన్లైన్ లో వసూలు చేశారు, డిఎస్సి కన్నా కొంత ఆన్లైన్ లో వసూలు చేశారు. అయితే అందులో నేను కూడా ఒక బాధితురాలినే. నా గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని ఎంతో ఆరాటపడ్డాను. 3 సంవత్సరాలు కూడా ప్రజలకు కూడా చాలా నిరాశపరిచాను. ఎవరికి కూడా నేను సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. తమ్ముడు భాస్కర్ తమ్ముడు, నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, నా రాజోమిక పంచాయతీని మాత్రం నువ్వు డెవలప్ చేయాలి. నేను ఒక పంచాయతీ సర్పంచ్ కింద నీకు నేను అడుగుతున్నాను. అలాగే మీరు ఏ స్థాయికి ఎదిగినా మీ వెనకాల మా తమ్ముడు మాత్రం మీరు మర్చిపోకూడదని శిరీషాదేవి గారికి భాస్కర్ గారికి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇది నా స్వార్థం అనుకోవచ్చు, కానీ ఒక్క నిమిషం మా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ స్వీకారం చేసిన మొట్టమొదటిసారిగా 5 ఫైల్లో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒకే రోజు 5 ఫైల్లో సంతకం పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఒక ఫస్ట్ ఇచ్చినటువంటి హామీ ఏదంటే మెగా డిఎస్సిలో మొదటి సంతకం పెడతానని హామీ ఇచ్చారు ఆ రోజు. అట్టి రీతిగానే మొట్టమొదటి రోజే మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసండి, మెగా డిఎస్సి, అదేవిధంగా 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3వది పెన్షన్ 4000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు అది, 4వది ఏదైతే పేదవాడు కడుపు నింపేటువంటి అన్న క్యాంటీన్లు ఉన్నాయో అవి పునరుద్ధరిస్తామని చెప్పారండి. అదేవిధంగా విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెన్స్ అనేది డెవలప్ చేయడానికి ఆయన 5వ సంతకం అనేది పెట్టడం జరిగింది. ఈ 5 విషయాలు కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనే దానికి ప్రధానంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మనం ఆశపడి ఎలక్షన్ దగ్గరలో ఇంకా 2-3 నెలలు ఉన్నాయనగా అప్లికేషన్ పెట్టించుకున్నాడు. అనవసరంగా డబ్బంతా వృధా చేయించుకున్నాం. నా ఇంట్లో ఒకటే చెప్పారు, అమ్మా ఇదంతా పెద్ద డ్రామా, మన దగ్గర డబ్బులు గుంజడానికి ఇలా ప్లాన్ చేస్తాడు, మీరు ఎవరు అప్లికేషన్ పెట్టొద్దు అని చెప్పి నా కుటుంబానికి అయితే నేను సేఫ్ గా కాపాడుకోగలిగాను. కానీ చాలా మంది ఉద్యోగాలు వస్తాయి అనే ధీమాతో టెట్ కమ్ డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి, ఈ రోజు ప్రధానంగా నేను ఎమ్మెల్యే అయ్యానంటే కేవలం యువత వల్లే. చాలా మంది యువత అయితే ఉద్యోగాలు లేక అక్క మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువతకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నాం, నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ఇక్కడ ఎటువంటి పనులు లేక కూలి పనికే పరిమితం అయిపోయాం, లేకపోతే వలస వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇచ్చేటువంటి 10,000 6,000తో మేము కుటుంబాన్ని పోషించుకోమా, లేకపోతే రూమ్ రెంట్లే కట్టమా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మేము పెట్టుకోమా అనేది చాలా రకాలుగా చాలా మంది యువత వచ్చి కనబడి, అక్క ఈ రోజు మంచి జరిగింది, మనకి డిఎస్సి మొదటి సంతకం మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నిజంగా మా తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది.
అదేవిధంగా పాప చెప్పింది, అక్క డిఎస్సికి మనకు కోచింగ్ సెంటర్ కూడా పెడితే బాగుంటుందని. ఈ ఆలోచన అయితే నాకు రాలేదమ్మా. నేను ఒకసారి ఈ విషయాన్ని కూడా మరొకసారి పిఓ గారికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మన హెడ్ క్వార్టర్ దగ్గర లేకపోతే కొన్ని మండలాలకు కలిపి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2వ సంతకం. యాక్చువల్లీ మన పుట్టు పూర్వోత్తరాల నుంచి అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి భూమి ఇప్పుడంట ఈ జగన్మోహన్ రెడ్డి అంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అతని ఫోటో పెట్టుకుంటాడంట. మొత్తం అన్ని కూడా అతని డీటెయిల్సే ఉంటాయి, పేరు మాత్రం మందంట. అది ఆ పట్టా పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళినా ఏ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినా అదేమైనా చెల్లుతుందా? ఏమయ్యా లబ్ధిదారు నువ్వైతే ఆడ ఫోటో ఎందుకుంది, పక్కకు పడేస్తారు. సో అతను ఆలోచన ఏంటంటే రాబోయేది మళ్ళీ ఆ వైసీపీ ప్రభుత్వమే. ఖచ్చితంగా వీళ్ళ యొక్క భూముల పైన ఆస్తుల పైన మన ఫోటో పెట్టుకొని మనం అధికారం చెలాయించే అవకాశం వస్తుంది అనేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే ఎవరైతే ఆ లబ్ధిదారులకి ఆ భూమి అయితే ఉందో అది వేరే వాళ్ళ పట్టాలోకి వెళ్ళిపోతా ఉంది. ఒక ఫ్యామిలీ మనం చూసాం, పాపం కొన్ని సెంట్ల భూమి వేరే అతని పేరులో ఉందని ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అయిన వీళ్ళ దగ్గర. అది కూడా మనం చూసాం. ఇలా అక్కడే కదా చాలా మంది కూడా చాలా రకాలుగా పాపం వాళ్ళకు వచ్చినటువంటి పుట్టుపూర్వోత్తరాన్ని సంక్రమించినటువంటి భూమి పోతుందని బాధతో చాలా మంది ఆత్మహత్యలుగా పాల్పడడం జరిగింది. కాబట్టి 2వ సంతకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొట్టివేయడానికి 2వ సంతకం పెట్టారండి. సో అందరూ సేఫ్, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 3వది అన్నా క్యాంటీన్ అండి. అన్నా క్యాంటీన్ పేదవాడికి 5 రూపాయలకే మంచి భోజనాన్ని పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మో 5 రూపాయలకే భోజనం పెట్టేస్తున్నాడు, ఇతను హైప్ అయిపోతాడు, మన ప్రభుత్వం ఏం చేయలేదు, ఆ మంచి పేరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉండకూడదు, ఎన్టీఆర్ పేరు ఉండకూడదు అనే అలాంటి చెడ్డ ఆలోచనతో ఈ అన్నా క్యాంటీన్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన రాజమండ్రి కాకినాడ వెళ్తే చాలా మంది హాస్పిటల్లో కేవలం పేషెంట్ ఒకళ్ళే ఉంటారు కదా, 2, 3, 4 అలా ఉంటారు. అలాంటి వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చులకి అయిపోతాయి. కానీ బయటకు వచ్చి అక్కడ భోజనం బాగోదు, హాస్పిటల్ ఇచ్చేటువంటి భోజనం. కానీ పేషెంట్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా 5 రూపాయలకి మంచి భోజనం చేసి చక్కగా బయట తిని హాస్పిటల్కి వెళ్ళి హ్యాపీగా ఉన్నటువంటి రోజులు మనం అందరం చూసాం. చాలా మంది కూడా ఆ అన్నా క్యాంటీన్ భోజనాన్ని వినియోగించుకున్న రోజులు చాలా అయితే ఉన్నాయి. చాలా మంది కూలి పనులు చేసుకుంటూ అక్కడ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అక్కడ మంచి భోజనాలు 5 రూపాయలు తిని చాలా మంచిగా ప్రజలందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశాడు. అందుకని మళ్ళీ మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు. కాబట్టి 3వదానిగా అది పెట్టడం జరిగింది. 4వదండి 4,000 రూపాయల పెన్షన్ సదుపాయం. పొద్దున్నే చాలా మంది అంటే ప్రతి గ్రామానికి వెళ్ళినా నేను ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మ మాకు అర్హత ఉన్నా సరే పెన్షన్లు రావట్లేదు, 250 పెంచుకుని 3,000 రూపాయలు ఇప్పటికీ చేశాడు. కానీ చాలా మంది అర్హత అయితే ఉన్నారు. ఇప్పుడు కళ్ళు బాలేవు, కాళ్ళు బాలేవు, వీళ్ళు అర్హత ఉంది కానీ రాలేదు. ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి? ఇస్తున్నామని పేరు కానీ రిస్ట్రిక్షన్స్, 10 ఎకరాల భూమి ఉందనేసి పట్ట, అదేవిధంగా రేషన్ కార్డు తీసివేయడం. రేషన్ కార్డు తీసేస్తే మనకి ఎటువంటి లబ్ధి అనేది రాదు. లేకపోతే కుటుంబంలో 10,000 ఉద్యోగం చేస్తా ఉన్నాడు అనేసి వాళ్ళ పెన్షన్ లేదు. ఇలా చాలా రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి షరతులు పెట్టి ఆ వచ్చేటువంటి లబ్ధిని కూడా ప్రజలు ఎవరికి సక్రమంగా అందించకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళే అనుకుంటే మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, వాళ్ళే అనుకుంటే వాలంటీర్లు, ఇలా ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలు నరకయాతను చూపించి ఎటువంటి కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తించేటువంటి కనీస అవసరాలను కూడా వర్తింపజేయకుండా చేసినటువంటి దరిద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ విముక్తి కలిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత నాదని నా నియోజకవర్గ ప్రజలకు అందిస్తా ఉన్నాను. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో కేవలం చదువు ఒకటే కాదు. చిన్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది, నేను 8th వరకు స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని, తర్వాత డ్రాయింగ్స్ బాగా తీసేదాన్ని. కానీ 8th తర్వాత దాన్ని వదిలేసాను. అంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో మన చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కిల్ డెవలప్మెంట్, పిల్లల్లో చదువుతో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ లో ఏవైతే వాళ్ళు స్పీడ్ గా ఉన్నారు, వేటిపై ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది గుర్తించి ఈ యొక్క విద్యార్థుల్లో ఇంకా స్కిల్ ని డెవలప్ చేసేటువంటి ఫైల్లో మన చంద్రబాబు నాయుడు గారు 5వ ఫైల్లో సంతకం చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మెయిన్ గా విద్యార్థులకు, యువతకు, మన యొక్క వికలాంగులకు, వృద్ధులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మొట్టమొదటిసారిగా 5 ఫైళ్ళ సంతకం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారండి. ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన సందర్భంగా అదే విధంగా 5 ఫైల్లో ఇంత ప్రజలకు ఉపయోగపడేటువంటి ఫైళ్ళ సంతకం పెట్టిన సందర్భంగా మనం అందరం కూడా ఈ రోజు పండగ వాతావరణం క్రియేట్ అయ్యేలాగా
మీరందరూ కూడా స్వీట్లు తీసుకొని చక్కగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నిజంగా మీరందరూ కూడా ఇంత చిన్న పిల్ల అయినా ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి మన మండలం పిల్ల అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కాపాడుతుంది, చదువుకుంది అనే ఒక్క ఆలోచనతో మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మంచి పనులు చేసి మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, మన సమస్యల పైన పోరాడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జరగాలంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. కేవలం మనం ఒక పార్టీ మీద లేకపోతే ఒక పార్టీకి పనిచేయడమో లేకపోతే టీడీపీ కార్యకర్తలుగా పనిచేయడమో కాదు. నేను కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరు రేపు పొద్దున ఏ రికమెండేషన్కి వచ్చినా న్యాయపరమైన రికమెండేషన్కే రావాలి. అన్యాయమైన పనులైతే ఎప్పటికీ చేయలేరు. దీని విషయాన్ని ప్రత్యక్షంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు వచ్చి ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మంచి పనులు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా దాని అనుగుణంగా పనిచేసి మన నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా ఇచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి, ఇంకా ఎక్కువ సంక్షేమం వైపు మన నియోజకవర్గం తీసుకువెళ్లాలని మరొకసారి ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాను.